ప్రభునామలో కూడి వచ్చిన మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మన టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రియమైనటువంటి వాళ్ళారా, దైవ సన్నిధి టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీకు అందరికీ ప్రభునామలో శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడిన తర్వాత మన వాక్యంలోకి వెళదాం. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండెను అనే పాట పాడుకుని మనము వాక్య భాగాల్లోకి వెళదాం. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. చప్పట్లు కొడదాం. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే. చేతులు బాగి, హోసన్నా జయమే, చేతులు బాగెత్తుదాం. హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాము. ప్రభువా, నీ గొర్రెలు ఏవి నీ స్వరము వింటాయి, నీ గొర్రెలు నీకు విధేయత చూపిస్తాయి. గొర్రెల మందగా ఉన్న మేము, గొర్రెల కాపరై అయిన మీరు ముందు పోవచ్చుండగా మమ్మలను ఎక్కడికి నడిపిస్తావని ఆలోచిస్తే పచ్చిక గల చోట్లకు నడిపిస్తారు నాయన, నీళ్ల యొద్దకు నడిపిస్తారు, అలాగే నీడలోకి నడిపిస్తారు, సేద తీర్చుకునేలాగా సహాయం చేస్తారు. అలాంటి గొప్ప దేవుడా, అలాంటి మంచి కాపరి, గొర్రెల కోసం ప్రాణం పెట్టిన గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మీకు ఘనస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్య భాగాలు నీ బిడ్డలు శ్రద్ధగా విని వ్రాసుకొని హృదయం అని పలక మీద నోట్స్లో కూడా రాసుకొని మరలా తిరిగి నెమరు వేసుకుని కృపనిమ్మని, దాయి చూపించి వారి హృదయాలు తెరవమని, ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని, నీ దీన సేవకుడిని వాడుకోమని, పరలోక రాజ్యం కోసం నీ బిడ్డల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎవరు వింటారో ఆయన స్వరము, ఎవరు లోబడతారు అంటే కష్టకాలంలో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, ఆయన అవసరము కావాలనుకున్నవారు. ఇందాక ఒక వర్తమానం మనం విన్నాం. దైవజనులు అంటున్నారు, నాకు మా తల్లిదండ్రులు, మా తాతగారు సంపాదించిన పొలము 16 ఎకరాలు 18 ఎకరాల పొలం ఉండేది. అలాగే అన్నీ ఉండేవి, సౌకర్యాలు. అలాంటప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి కొంతమంది మా ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళుతుంటే నేను వాళ్ళని
చిన్న చూపు చూసి నాకు అన్నీ ఉన్నాయని గర్వపడేదాన్ని. అయితే కొంతకాలం తర్వాత ఆరోగ్యం పోయింది, మరి శోధనలు వచ్చినాయి, బుర్ర స్థెమ్ముతూ లేదు, చాలా హాస్పిటల్కి తిప్పారు, చాలా వైద్యుల దగ్గరికి, వైద్యులు అంటే మంత్రగాళ్ళు, అది వాళ్ళు కూడా మంత్రజ్ఞులు అంటారు, మంత్రగాళ్ళ దగ్గర కూడా వెళ్ళాను, ఎక్కడా బాగుపడలేదు, ఎవరు నన్ను బాగు చేసేవాళ్ళు లేరు, మందులు ఏం పని చేయలేదు, మంత్రగాళ్ళు ఇచ్చిన తాళ్ళు తావీదులు పని చేయలేదు. అయితే ఎప్పుడు నేను ఏ విధంగా నేను తక్కువ చూపు చూశానో, ఎవరినైతే చిన్న చూపుగా నేను చూశానో, వాళ్ళకంటే నేనే గొప్ప నేర్చించుకున్నానో, వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఆ దేవుడు అవసరమయ్యాడు. అప్పుడు ఆ దేవుడి దగ్గరికి తగ్గించుకుని ఎవరో చెప్పగా విని విధేయత చూపించి వెళితే దేవుడు ఒక్కసారిగా ఒకే వారంలో దేవుడు నాకున్న దెయ్యాలన్నీ పోగొట్టారు. నేను స్వస్థత పొంది అనేక మందికి స్వస్థత ఇచ్చే సాధనముగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని అనేకసార్లు సాక్షి విన్నారు, మనం విన్నాం. దేవునికి స్తోత్రం. గర్వం ఉంటే ఏం చేస్తాడు ఆయన? గద్దెలు దించేస్తాడు. దేన్ని బట్టి గర్వపడుతున్నామో అది లేకుండా చేస్తే ఏమైపోతామో అనేదే ఆమె సాక్ష్యం, నా భార్య సాక్ష్యం. అర్థమైందండి మీకు? మీలో ఏమన్నా మీ హృదయాలు ఎలా ఉన్నాయో ఇందాక నేను పరిశీలన చేసుకోమన్నాను. చాలామందికి అనేక రకాలైనటువంటి అహంకారాలు ఉంటాయి, గర్వం ఉంటుంది. ఒకసారి ఒకలాగా ఉంటారు, ఒకసారి ఒకలాగా. డబ్బు ఉంటే ఒకలాగా ఉంటుంది, మాట వస్తుంది. డబ్బు లేనప్పుడు ఒకలాగా వస్తుంది మాట. ఇవన్నీ వంకర దారులు. కాబట్టి బుద్ధి నేర్పించేది వాక్యం, సరిచేసేది వాక్యం. నువ్వు సీరియస్గా ఉంటే నేను చిరునవ్వు నవ్వించేది వాక్యం. చాలామంది సీరియస్గా కనపడుతున్నారు, అందుకని నా దేవుడు మిమ్మల్ని చిరునవ్వుతో అలంకరించి పంపించునుగాక. ఇంకా సీరియస్గానే ఉన్నాయి ఫేసులు. ఓసారి నవ్వుకుని చూడండి అద్దంలో. బైబిల్ అర్థం మీ ముందు ఉంది, దాన్ని చూడండి ఒకసారి అంటున్నా. చూడమ్మా బైబిల్ వైపు, బైబిల్ వైపు చూసి ఒక్కసారి నవ్వుకో, బైబిల్ ముద్దు పెట్టుకో. ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నా తీరదు. అద్భుతమైనటువంటి గ్రంథం మన జీవితాల్ని ధన్యకరం చేసి పరలోక రాజ్యానికి చేర్చే గ్రంథం. ఆయన మాట విని విధేయతను చూపగలిగితే, ఆయన మాట విని నీవు లోబడితే, ఈరోజే నీకున్న సమస్యలను ఆయన పారగొట్టి వేస్తారు. ఇందాక మనం పాడాం, శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అంటే ఎక్కడ ఉంటుంది? అది పైనుంచి శిరస్సు నుంచి సిరిపాదం దాకా కనబడుతున్న ఈ శరీరంలో ఉంటుంది. అనేక రకాలైన తెగుళ్ళు. అది ఆత్మీయ వ్యాధి అయినా ఇది ఎక్కడ ఉంటుంది? హృదయములో, ఆత్మలో, ఇక్కడ మైండ్లో ఉంటుంది. చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు, రాకూడని తలంపులు, ఎన్నో ఊహలు, మత్సరం, అసూయ, కార్పణ్యం హృదయంలో ఉండే చాలా. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, వాక్యాలు రాశారంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైందంట. చూసారా? అందులో అది ఆత్మ అని అంటాం కదా మనం. హృదయంలో దేవుని ఆత్మ, దేవుడు పెట్టిన జీవాత్మ. చెప్పండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అందుకనే దానికి కూడా మందు ఉంది. బయట ఎవరో ఇవ్వలేరు, అది ఇచ్చేది ఒక్కడే. అది ఇవ్వాలంటే పరిశుద్ధతతో ఇవ్వాలి, ఆయన పరిశుద్ధుడై ఇవ్వాలి. అందుకనే ప్రపంచంలో ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన పేరు మన కొరకు ప్రాణం పెట్టి
మరణాన్ని గెలిచి మృత్యుంజయుడైన విజయశీలుడైన యేసయ్య. గట్టిగా చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టి ఆయన మహింపరచుదాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. నోరు తెరవాలి. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. విజయశీలుడు, మరణాన్ని ఓడించిన వాడు. ఆయన మాట విను, విధేయత చూపించు. ఆ కాపరి మాట విను, నువ్వు బాగుపడతావు. నేను బాగుపడ్డాను, నా భార్య బాగుపడింది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది బాగుపడ్డారు. ఏ శరీర రకమైన ఏ వ్యాధి అయినా సరే, ఆత్మ సంబంధమైన ఏ తెగులైనా సరే, ఆయన బాగు చేయగలిగిన సమర్థుడు, సమర్థుడు, సమర్థుడు. మీరు కూడా 3 సార్లు అనండి, ఆయన సమర్థుడు, సమర్థుడు, సమర్థుడు. ఇంకా తిరుగులేదు. కారణము ఆయన పరిశుద్ధుడు. ఆ సమర్థుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని మాటలను విని లోబడితే గనక, ఆయన స్వరం విని, ఆయన స్వరం వినే స్థాయికి నువ్వు రాగలిగితే గనక ఆయన్ని నువ్వు వెంబడిస్తావు. ఆయన ముందు పోవచ్చున్నాడని గమనించు. దేవుని స్తోత్రం. ఆయన ముందు పోవచ్చున్నాడు. ఆయన పోవచ్చుండగా ఆయన వెనకాల మనం వెంబడించాలి. కానీ కొంతకాలం అయిన తర్వాత ఆయనకంటే ముందు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ఓవర్టేక్ చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటండి? అన్నీ బాగున్నాయి, ఇప్పుడు ఆయన అవసరం లేదని. ఇలాగనండమ్మా మగోళ్ళు, అన్నీ బాగున్నాయి అన్నాడు, పర్లేదు, ఊరికనే నాకు తగ్గిపోయింది, పర్వాలేదు, అప్పుడప్పుడే వెళ్తాను. వారం వెళ్ళాలా? అవసరం లేదు. సాక్ష్యం చెప్పాలా? అది దేనికి? ఎప్పుడో జరిగిన కార్యం, ఇప్పుడు ఎందుకు అని అనేక రకాలైన మళ్ళీ వచ్చేస్తాయన్నమాట హృదయంలోకి. అలా కాదు, ఎప్పుడు ఒకే రీతిగా ఉన్న మన దేవుడు అలాగే మనం కూడా ఉండాలి. నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్న నా దేవుడు విజయశీలుడు, సమర్థుడు. 5వ తారీఖు నుంచి భస్మ బుధవారం అని మొదలుపెట్టి 46 రోజులు దీక్షలు చేస్తారు. దీక్షలు అంటే ఇటమ్మా, ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు, రోజంతా ఉంటారు, పూట ఉంటారు, నీసి ముట్టుకోము అని అంటారు. పాటలు పాడి ఆ విజయశీలుణ్ణి, మరణమును గెలిచిన వాడిని, మరణించిన వాడిని, మృత్యుంజయుణ్ణి ఆరాధన చేయటానికి దేవాలయమునకు వస్తారు. దేవుని స్తోత్రం. రేపు వచ్చే, అంటే రేపు లేదు, ఎల్లుండే కదండి 5వ తారీఖు. 5వ తారీఖు కొంతమంది దీన్ని పాటించరు, ఎక్కువ మంది పాటిస్తారు. ఎందుకంటే ఆ గుడ్ ఫ్రైడే రోజున, ఒకే రోజున మనం అంతా చేయలేము, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పటము సాధ్యం కాదు. అందుకని ఈ 5వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఈ శ్రమ దినాలన్నీ, ఈ శ్రమ దినాల్లో ధ్యానము అంటే ప్రభువు చేసిన కార్యాలు ధ్యానం చేద్దాం. ఆయన ఏ విధంగా శ్రమలు అనుభవించారు, ఎలాగ చనిపోయారు, ఎలాగ మరణాన్ని గెలిచారు, ఎలా పునరుత్థానుడయ్యాడు అనేది ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఒక దీక్ష, అంతేగాని ఆచారం కాదు. ఒక దీక్ష. ఇంకా ఎక్కువ 4 సువార్తలు చదవాలి. 4 సువార్తల్లో ఉన్నటువంటి ఆయన జనన మరణ పునరుత్థానములను తెలుసుకోవాలి అని ఆకాంక్ష కలిగిన బిడ్డలారా, బైబిలు బాగా ఎక్కువ చదవండి. చదివి 5వ తారీఖు నుంచి సిద్ధపడండి. చక్కటి పాటలు నేర్చుకుని పాడి ఆయన నామాన్ని ధ్యానపూర్వకంగానే ఉండండి తప్ప పెదవులతో స్తుతిస్తే ఏం ప్రయోజనం లేదు. ఎక్కడి నుంచి రావాలంట? హృదయాంతరంగములో నుంచి. ఎక్కడి నుంచి రావాలమ్మా? లోపల నుంచి వస్తేనే ఆయనకి ఇష్టం, అది పైకప్పు దాడుతుంది. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు, మోగదేవుడు కాదు. ఎందుకంటే ఆయన రుజువుపరుచుకోవటానికి, నేను మోగవాడిని కాదు, నేను ఎలాంటి వాడిని? ఆత్మయ్య ఉన్నాను. శరీర మాంసములు మీ వలె ధరించుకోవటానికి వచ్చాను 2000 సంవత్సరాల క్రితం. వచ్చి శరీరము
రక్తము, మాంసం. చెప్పండి, ముగ్గురు, మూడు చెప్పండి. అందరూ చెప్పారా? శరీరం పైన కనపడుతుంది. మాంసం అంటే ఏంటి మరి? కనపడడం, లోపల కండరాలంటారా? రక్తం అది తీసేస్తే ప్రాణం పోతుంది. కాబట్టి ఇవి కలిగి ఉన్న రీతిగా ఆయన మరియమ్మ గారిని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి అందులోంచి బాలయేసుగా వచ్చారు. ఎంతో కాలం భూమి మీద జీవించలేదు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. మిగిలిన 3 సంవత్సరాలు పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి బాప్తిసం తీసుకుని అరణ్యానికి ఆత్మచేత కొనుపోబడి 40 దినాలు పగలో 40 రాత్రులు అరణ్యంలోనే ఉండిపోయారు. అరణ్యంలో మళ్ళాంటి వాళ్ళు వెళ్తే ఏమై వస్తాం? ఇంకా వస్తాం ఏంటండి బాబు? అరణ్యంలో ఒక్కరోజు ఉండగలదువా? అరణ్యంలో ఒక్కరోజు ఉండగలదువా? ఎన్నో భయంకరమైన చీకటి శక్తుల్లో చచ్చిపోవలసిన వాళ్ళని అమ్మా ఏం చేశారమ్మా? బ్రతికించి ఉంచారు. సజీవ లెక్కల్లో ఉన్నాం. చెప్పమ్మా, సజీవ లెక్కల్లో ఉన్నాము, క్షేమముగా ఉన్నాము, ఆరోగ్యముగా ఉన్నాం. పర్వాలేదు, హాస్పిటల్లో మొలుగుతూ లేము. ఒకప్పుడు ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, స్వస్థపరిచారు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. కానీ 2 గంటల సమయము దేవునికి కేటాయించలేము. అంతే కదా? కేటాయిస్తున్నావా? 2 గంటలు కేటాయిస్తున్నావా? ఆ దేశం వెళ్ళాలి, ఆ దేశం వెళ్ళాలి, ఆ దేశం వెళ్ళాలి, ఆ దేశం. ఓకే, ఏ దేశమైనా నడిపిస్తారు. ఒక 2 గంటలు నువ్వు కేటాయించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభువారు శ్రేష్టమైన సంగతులను చెప్పడానికి రెడీగా ఉన్నారు. వినండి. సామెతలు 8వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 8వ అధ్యాయం 6వ వచనం. శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా ఈ సంగతులు మనకు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు శ్రేష్టమైన సంగతులు మనకు వినిపిస్తున్నారు. ఇంకా చాలా అద్భుతమైన శ్రేష్టమైన విషయాలు మనం వినబోతున్నాం. ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 1వ వచనం. మరలా మొదటి నుంచి నేను ప్రతి వాక్యం 2 సార్లు చదివిస్తాను. ఎందుకో తెలుసా? మొదటిసారి వింటారు, రెండోసారి లోపలికి దాన్ని ఆహ్వానించుకుంటారని. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతుకు మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలో పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరును ఆయనను అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. వినుడి. ఆయన్ని అనుసరించవలసిన విధులు కట్టడలను మీకు బోధిస్తున్నాను, వినుడి. అందరానండి, వినుడి. వినుడి ఏంటి? కట్టడలో విధులు, ఆజ్ఞలు బోధిస్తున్నాను, వినుడి. శ్రేష్టమైన సంగతులు, శ్రేష్టమైన విధులు, కట్టడలు మీకు బోధిస్తున్నాను, వినండి. ఆలకించండి ప్రియుని స్వరము. ఆలకించండి దేవుని వాక్కు. నా మాటలు కాదు, నావి కాదు. మీ ఎవరై ఈ మాటలు? మీయా? ప్రభువారి మాటలు. పరమగీతాలు చూస్తే 2వ అధ్యాయం 8వ వచనంలో చక్కటి మాట వినిపిస్తాం. ప్రియుని స్వరం అక్కడ వింటాం. హల్లెలూయా. దేవుని స్వరం వినాలని ఆశపడుతున్నారా? ఆలకించుడి. నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. అమ్మా చాలు మరలా చదవండి 8వ వచనం. నా ప్రియుని స్వరము వినబడుచున్నది. చెప్పండి, అందరూ చెప్పండి. నా ప్రియుడు ఎవరో? నా ప్రియుడు ఎవరో? ధవళవర్ణుడు. నా ప్రియుడు ఎవరో? రక్తవర్ణుడు. నా ప్రియుడు ఎవరో? 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్తారా? నా ప్రియుడు. నా ప్రియుడు అంటే ఈ ప్రియుడు కాదు, భర్త కాదు. ఎవరమ్మా? శాశ్వతమైన ప్రియుడు. ఆయన ఎవరైనా ధవళవర్ణుడు. ధవళం అంటే తెలుపు,
ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, చాలా అద్భుతమైన వాడు, నా ప్రియుడు. ఆయన స్వరము నాకు వినపడుతుంది. అంత అందమైన వాడు, అంత గొప్పవాడు, అంత పరిశుద్ధుడు. ఆయన స్వరము నాకు వినపడుతుంది. ఆ స్వరం వింటాక ఇక్కడికి మీరు దేవుడు ఇక్కడ తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వింటున్నారా లేదా? ఆయన వాక్యాన్ని వింటున్నారా లేదా? వినేటప్పుడు ఎలా వినాలి? దిక్కులు చూస్తానా? దిక్కులు చూస్తా వినాలా? అనాలోచనగా ఉండా? చాలా శ్రద్ధగా వినాలి. గబగబా రాసుకోవాలి. చెప్పిన రిఫరెన్సులు రాసుకోవాలి. కొంచెం కొంచెం మేము చెప్పుకుంటా ముందుకెళ్తున్నాయి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతలు, ఈ పరమగీతాలు మళ్ళీ మీరు చదువుకుంటే మీకు ఏం దొరుకుతుందంట? మేలు, ఆశీర్వాదాలు. కొంచెం కొంచెం కాదు, ఎక్కువ సమృద్ధిగా దొరుకుతాయి. దేవుని స్తోత్రం. ఇంకా చదువమ్మా. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయిచు కొండల మీదను, ఎగసి దాటిచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. చాలమ్మా. పావుర స్వరము దేశములో వినపడుతుంది. ఏ స్వరం? పావుర స్వరములు. పావురానికి గుర్తుగా పరిశుద్ధాత్మని దేవుడు మనకి చూపిస్తున్నారు. పరిశుద్ధాత్మకి గుర్తు పావురం. ఎలాగంటే ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఒడ్డుకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పావుర ఆకారములో వచ్చి ఆయన మీద వ్రాలేదు. దేవుని స్తోత్రం. పావురం కాదు, మనం చూసి పావురాలు కాదు, అంటే పావుర ఆకారములో ఉన్న పరిశుద్ధాత్మ ఆయన లోపలికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. పావుర స్వరము దేశములో వినబడుతుంది. నా ప్రియుని స్వరము ఇక్కడే వినబడుతుంది. ఆయన ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఆయనకి మించిన అందగాడు లేడు. ఆయనే నా ప్రియుడు. ఆయనే నా కోసం ప్రాణం పెట్టిన గొప్ప దైవ కుమారుడు. దేవుని స్తోత్రం. పావుర స్వరము దేశములో వినబడుతుంది. ఆలకించుడి, ప్రియుని స్వరం వినపడుతుంది. ఆయన స్వరం విని ఎవరైతే విధేయత చూపుతారో వారి లోపలికి ఆయన వస్తారు. దేవుని స్తోత్రం. ఎవరైతే ఆయన విధులు, ఆజ్ఞలు, కట్టడలు ఆయన బోధిస్తున్నప్పుడు విని వాటి ప్రకారం నడవాలని తీర్మానం చేసుకుని నిర్ణయించుకుని వారి అడుగులు ఆయన వెనకాల, కాపరి వెనకాల వేస్తారో వారిని ప్రభు మాత్రం వదిలిపెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం. పరలోకము చేరు వరకు కూడా నీ ఆత్మను కాసేటువంటి కాపరి ఆయనే. దేవుని స్తోత్రం. ఆయన మిమ్మలను మాకు అప్పగించి ఉన్నాడు. జాగ్రత్తగా చూడు, వాళ్ళ దగ్గర ఎట్టుకుని జాగ్రత్తగా చెప్పు, వాళ్ళకి జాగ్రత్తగా బోధించు, నువ్వు నడిచి వాళ్ళకి చెప్పు, అంతేగాని లేకపోతే ఊరుకోని అంటున్నాడు దేవుని సేవకులను. దేవుని స్తోత్రం. కాబట్టి గడగడలాడుతూ భయపడుతూ మేము వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో సీరియస్గా ఏదో సాధించాలి. ఏం సాధిస్తారు మీరు? ఎంత ప్రార్థనతో ఇక్కడికి రావాలి, ఎంత సిద్ధపడాలి. ఉపవాసం అంటే ఎలా చేయాలి ఉపవాసం అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసా, నా ప్రభువు చేసినట్టు చేయాలి. దేవుని స్తోత్రం. 40 దినములు పగలు రాత్రులు అరణ్యంలో ఉపవాసం చేశారు. అయ్యా, అరణ్యం అంటే నాకు భయం, అది ఎక్కడుందో చూపించండి, ఒకసారి మీరు తీసుకెళ్తే నేను వస్తాను అని. మనం అరణ్యం అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉందా? హృదయారణ్యం అనుకుందామా? హృదయారణ్యములో నేను కృంగిన సమయములో వినిపించుచున్నది ఒక కేక. ఇది ఒక అరణ్యం అని పోల్చారు ఒక ఆయన. ఏ అరణ్యం? ఆ అరణ్యమా, ఈ అరణ్యమా? అంటే హృదయారణ్యంలోకి మనం వెళ్ళిపోదామా? లేదా యేసుప్రభు వెళ్ళినట్టు అరణ్యములకు వెళ్ళిపోదామా? ఉపవాసాలు ఇక్కడ చేయలేమా మనం? ఉపవాసం ఎలా చేయాలో తగ్గించుకుని వినయ విధేయతలతో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు చదువుకుంటూ ఆయన పాదాల దగ్గర కూర్చున్నామని నమ్మి, అమ్మా, విశ్వాసంతో మనం అడిగింది పొందుకుంటున్నామనేటువంటి గొప్ప నమ్మకం పెట్టుకుని
ప్రార్థన చెయ్యాలంతే. అరణ్యం ఎక్కడికి వెళ్తాం మనం? ఆదోని, అదే అటు శ్రీశైలం సైడు, అటు సైడు అరణ్యాలు ఉన్నాయి. కాబట్టి ఆయన వెళ్ళగలిగాడు, ఆయన ఉండగలిగాడు, ఆయన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. ఆయన మన తండ్రి. మనం వెళ్తే ఉండగలవా? ఏముంటాయి అరణ్యములోనండి? భయంకరమైన జంతువులు, క్రూరమైన మృగాలు. కాబట్టి అలాంటి స్థలాలకు మనం వెళ్ళలేమో, కొండలు ఎక్కలేమో, దిగలేమో. ఒప్పుకుందా? మకాళ్ళు అరిగిపోయినాయి, సట్టలు అరిగిపోయినాయి, ఎన్నో బలహీనతలు. ఏం ఎక్కగలదు? లేదు. కొండ ఎక్కటం, కొండ ఎక్కే అనుభవం అంటే ఏంటండి? ఆత్మీయ స్థితిలో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎక్కలేనంత కొండపైకి ఆయన చేతిలో నీ చేయి పెడితే ఆయన ఎక్కిస్తారు. ఆత్మీయ స్థితిలో ఎదుగుదల, అదే కొండ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట కూడా నిన్ను బ్రతికిస్తుంది. దేవుని నోట్లోంచి వచ్చిన ప్రతి మాటను నీవు మాత్రం కొన్ని విని కొన్ని విడిచిపెడుతున్నావు. కాసేపు వింటావు, కాసేపు అటు ఇటు చూస్తావు, ఏదో ఆలోచిస్తావు, నాకు ఇది జరుగుద్దా జరగదా, మళ్ళీ అనుమానాలు, సందేహాలు. ప్రియులారా, దైవజనుడు కనపడకూడదు మీకు. దైవజనుడు స్వరం వినపడకూడదు. దేవుని స్వరము మీరు వినే స్థాయికి రావాలి. హల్లెలూయా. నేను కనపడకూడదు, అసలు నా స్వరం వినపడకూడదు. ఇది ఎవరిది అంటే నేను ఒక మైక్ లాగా వాడబడుతున్నాను అంతే. దీన్ని చూస్తా కూర్చుంటే ఏం ప్రయోజనం? ఇది కరెంట్ లేకపోతే ఆగిపోతుంది, ఇంకోటి ఉంది బ్యాటరీ లేకపోతే అది ఆగిపోతుంది. కాబట్టి దీన్ని ఒక మైక్ లాంటి దైవజనుడు ఎవరి ద్వారా నడిపిస్తున్నాడండి? ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 4:4 దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఏం చేస్తుంది? అక్కడ విందాం, చదువుదాం. మత్తయి సువార్త 4:4 అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును.